నమస్కారం అండి. మహాభారతంలో నేడు 16వ అధ్యాయము ద్రౌపది స్వయంవరం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఏకచక్రపురంలో పాండవులు బ్రాహ్మణుల వేషధారణలో ఉన్నప్పుడు పాంచాల రాజకుమార్తె ద్రౌపదికి స్వయంవరం ప్రకటించారు. ఈ విషయం పాండవులకు తెలిసింది. ఏకచక్రపురానికి చెందిన చాలామంది బ్రాహ్మణులు పాంచాలపురానికి వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి ఉత్సవాలను, రాజుల వివాహాలకు సంబంధించిన ఆడంబర అలంకారాలను చూసేందుకు, కట్న కానుకలు అందుకునేందుకు బ్రాహ్మణులు పాంచాలపురానికి బయలుదేరారు. కుంతీదేవి మాతృహృదయంతో తన కుమారులు కూడా పాంచాలపురానికి వెళ్ళి ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకోవాలని కోరిక కలిగింది. ఆ విషయమే యుధిష్ఠిరుడితో ప్రస్తావించింది. మనం ఈ పట్టణంలో చాలా కాలం ఉన్నాం, మరో చోటకు వెళ్ళడం మంచిది. ఇక్కడి కొండలు, లోయలు చూసి చూసి విసిగిపోయాం. మనకు ఇచ్చే భిక్షాహారం తగ్గిపోతూ ఉంది. మనల్ని ఇక్కడ గౌరవిస్తున్నారని దీర్ఘకాలం ఉండకూడదు. ద్రుపదరాజు రాజ్యం న్యాయయుక్తంగా నడుస్తున్నదని, సకల ఐశ్వర్యాలతో నిండి ఉందని వింటున్నాం. మనం ఆ ద్రుపదుని రాజ్యానికి వెళ్దాం. ప్రపంచ జ్ఞానంలోనూ బుద్ధి కుశలతలోనూ కుంతీదేవిని మించిన వారు లేరని ప్రతీతి. ఆమె తన కుమారుల మనసులోని కోరికలను గ్రహించింది. వారు తనను అడగడానికి బిడియము, సిగ్గు పడతారని ఊహించి ఆమె పై విధంగా అంది. బ్రాహ్మణులు స్వయంవరాన్ని తిలకించేందుకు గుంపులు గుంపులుగా వెళ్తుండగా వారిలో కలిసి పాండవులు కూడా బ్రాహ్మణుల వేషంలో వెళ్ళారు. పాండవులు కుంతి ఓ కుమ్మరి ఇంట బీద బ్రాహ్మణుల మాదిరిగా బస చేశారు. ద్రుపదుడు, ద్రోణుడు బహుసైన్యంతో బయటకు అన్యోన్యంగా ఉన్నా ద్రుపదుడు మాత్రం ద్రోణుడు తనను పరాభవించిన సంగతిని ఎన్నడూ మరవలేదు. ఆ పరాభవాన్ని క్షమించలేడు. తన కుమార్తెను అర్జునుడికి భార్యగా చేయాలని ఉండేది. ద్రోణుడు అర్జునుడిని మిక్కిలి ప్రేమిస్తాడు. అందువల్ల అర్జునుడి మామ అయ్యే తన పట్ల ద్రోణుడు శత్రుభావంతో ఉండలేడు. ఏదైనా యుద్ధం సంభవిస్తే అర్జునుడి మామ అవడం వల్ల ఇంకా శక్తిమంతం కాగలడు. వారణావతంలో పాండవులు చనిపోయారని విని ద్రుపదుడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. తరువాత పాండవులు చనిపోకుండా పారిపోయారని విని కొంత సంతోషం వ్యక్తం చేశాడు. స్వయంవరానికి వచ్చేవారికి, ఇతర అతిథులకు తగు వసతి గృహాలు అందంగా నిర్మించారు. ఈ నూతన గృహాల మధ్య స్వయంవర భవంతి చాలా సుందరంగా నిర్మించారు. చూడదగిన దృశ్యాలు, ఆడదగిన ఆటలు మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు. ప్రజలను ఇవి విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి. వరుసగా 14 రోజులు గొప్ప వింతలు, విందులు ఏర్పాటు చేశారు. స్వయంవర భవంతిలో విశాలమైన స్థలంలో ఒక పెద్ద ఉక్కు బాణాసనాన్ని ఉంచారు. ఎవరైతే ఈ బాణాసనానికి నారి తగిలించి ఒక ఉక్కు బాణం గురిపెట్టి అంతరిక్షంలో వలయాకారంగా తిరిగే ఒక చక్రం మధ్య రంధ్రం ద్వారా నిర్దిష్ట పదార్థాన్ని కొట్టగలడో అతడు ద్రౌపదికి వరుడు కాగలడు అన్నాడు ద్రుపదుడు. ఈ కార్య సాధనకు మనుషులకు అతీతమైన బలము, ఉపాయము, లాఘవము, పరిశ్రమ అవసరం. ద్రుపదుడు స్వయంవరానికి వచ్చిన వారితో, ద్రౌపదిని పొందగోరే వీరుడు పైన ఉదహరించిన కార్యాన్ని చేయాలి అన్నాడు. భరతఖండంలోని ఆయా ప్రదేశాల నుంచి చాలామంది రాజపుత్రులు స్వయంవరానికి వచ్చారు. ధృతరాష్ట్రుడి కుమారులు కర్ణుడు, శ్రీకృష్ణుడు, శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు వచ్చారు. స్వయంవరంలో పాల్గొనేవారే కాకుండా దాన్ని తిలకించడానికి వచ్చిన వారిలో కూడా అతిరథ మహారథులు ఉన్నారు. అక్కడి జనసమూహం నుంచి బయలుదేరిన శబ్దాలు సముద్రపు హోరును తలపిస్తున్నాయి. ఆ హోరును మించి వివాహ మంగళవాద్యాలు మొదలయ్యాయి. ద్రౌపది భద్రగజంపై ఆసీనురాలై ఉండగా అన్న దుష్టద్యుమ్నుడు ముందుగా అశ్వారూఢుడై బయలుదేరాడు. ద్రౌపది మంగళ స్నానం ఆడి నూతన పట్టు వస్త్రాలను ధరించింది. ఏనుగుని దిగి స్వయంవర స్థలానికి వచ్చింది. వరపూలమాలను పట్టుకుని సిగ్గు దొంతరలతో, ఓర చూపులతో స్వయంవరానికి వచ్చిన
రాకుమారులను చూస్తోంది. రాజకుమారులు ఆమె సౌందర్యానికి ముగ్ధులై అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆమె వేదిక ఎక్కింది. బ్రాహ్మణుల మంత్రోచ్చారణలతోనూ అగ్నిహోత్ర హోమాలతోనూ స్థలమంతా ధ్వనిస్తోంది. శాంతి వచనాలు పలికాక గీతాలను ఆలపించారు. దుష్టద్యుమ్నుడు చెల్లెలు ద్రౌపది చేయి పట్టుకుని స్వయంవర స్థల మధ్య భాగానికి తీసుకొచ్చాడు. అతడు బిగ్గరగా, ఈ సభలో కూర్చున్న ఓ రాజపుత్రులారా, దయచేసి వినండి. ఇక్కడ శరాసనం ఉంది. పైన గురిపెట్టి కొట్టడానికి నిర్దిష్ట వస్తువు ఉంది. ఇక్కడ బాణాలున్నాయి. తిరుగుతున్న చక్రం మధ్యలో ఉన్న రంధ్రం ద్వారా 5 బాణాలను వరుసగా వదిలి గురి తప్పకుండా నిర్దిష్ట జీవ పదార్థాన్ని పడగొట్టాలి. అలా పడగొట్టిన వాడు మంచి కుటుంబీకుడై ఉండాలి, సుముఖుడై కూడా ఉండాలి. అప్పుడే నా చెల్లెలను పొందగలుగుతారన్నాడు. తరువాత దుష్టద్యుమ్నుడు అక్కడ కూర్చున్న రాజుల పేర్లను, వారి కులగోత్రాలు చెప్పాడు. స్వయంవరానికి వచ్చిన రాజపుత్రులు ఒకరి తరువాత ఒకరు లేచి శరాసనానికి నారి బిగించడానికి ప్రయత్నించి విఫలమవుతున్నారు. ఆ శరాసనం వారికి చాలా బరువుగాను మోటుగాను తోచింది. వారు సిగ్గు అవమానంతో తమ స్థలానికి వచ్చి కూర్చున్నారు. శిశుపాలుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, శల్యుడు ఇలా వారు ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత కర్ణుడు ముందుకు రాగా అతడు స్వయంవరంలో తప్పకుండా విజయుడవుతాడని అందరూ తలిచారు. కానీ గురిపెట్టిన నిర్దిష్ట జీవ పదార్థాన్ని వెంట్రుకవాసి తేడాతో కొట్టలేకపోయాడు. వెంటినారి కూడా సడలిపోయింది. ఆ విల్లు కర్ణుడి చేతి నుంచి నిర్దిష్ట జీవ పదార్థానికి వెంట్రుకవాసి సమీపానికి వచ్చేసరికి అతడి చేతి నుంచి ఎగిరిపడింది. దీంతో స్వయంవర సభలో కలకలం బయలుదేరింది. ఆగ్రహంతో కూడిన మాటలు మొదలయ్యాయి. చేయ వీలు లేని ఇలాంటి క్లిష్టమైన పరీక్ష పెట్టడం వచ్చిన రాజులను అవమానించడానికే అని కొందరు బిగ్గరగా అన్నారు. ఆ తరుణంలోనే బ్రాహ్మణుల గుంపులోంచి ఒక యువకుడు సభ మధ్యలో ఉన్న బాణాసనం వద్దకు వస్తున్నాడు. దీనితో సభలో కలకలం సద్దుమణిగి నిశ్శబ్దం నెలకొంది. అతడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడని రాజపుత్రులకు తెలియదు. ఆ బ్రాహ్మణ యువకుడు బాణాసనం వద్దకు వచ్చి అక్కడ నిలబడగానే ప్రజల్లో చాలామంది ఎగతాళిగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. బ్రాహ్మణుల్లో కొందరు తమలో స్వయంవర పోటీకి వచ్చిన యువకుడు ఉన్నాడని సంతోషించారు. మరికొందరు కర్ణుడు, శల్యుడు వంటి వారు చేయలేని ఘనకార్యాన్ని మనవాడు చేయగలడా అంటూ ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేయడమని కొనుక్కున్నారు. ఇంకొందరు ఆ బ్రాహ్మణుడి అంగ సౌష్ఠవం, టీవీ, భుజబలం చూసి ఆశ్చర్యపోయారు. మరికొందరేమో ఇతడికి రాజపుత్ర లక్షణాలు ఉన్నాయి, స్వయంవరంలో నెగ్గుతాడేమో, నెగ్గడానికి ఏమైనా తపోమహిమ ఉందేమో, అతడు మాత్రం ఈ పోటీలో ఎందుకు పాల్గొనకూడదు అంటూ వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు శరాసన వేదిక వద్ద దుష్టద్యుమ్నుని ఉద్దేశించి, బ్రాహ్మణుడు ఈ వింటిని పంచడానికి ప్రయత్నం చేయవచ్చా అని అడిగాడు. అందుకు దుష్టద్యుమ్నుడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, మంచి కులంలో పుట్టి మంచి అంగసౌష్ఠవం ఉన్న ఎవరైనా ఆ విల్లు వంచి నిర్దిష్ట జీవ పదార్థాన్ని ఛేదిస్తే వారికి నా చెల్లెలు భార్య అవుతుంది. నా మాటలు ఎప్పటికీ నియమబద్ధమైనవే అన్నాడు. అప్పుడు అర్జునుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి వింటికి నారిని సునాయాసంగా తొడిగాడు. ఒక బాణాన్ని నారికి తగిల్చాడు. నవ్వుతూ చుట్టూ ఉన్నవారిని చూశాడు. జనం మంత్రముగ్ధులయ్యారు. సభ నిశ్శబ్దంగా మారింది. ఒక బాణం వెంట మరొకటి వరుసగా 5 బాణాలు తిరిగే యంత్రం మధ్య భాగంలోని రంధ్రం ద్వారా నిర్దిష్ట జీవ పదార్థాన్ని నేరుగా కొట్టి కింద పడేశాడు. దీనితో సభలో కోలాహలం మిన్నుమెట్టింది. గీతవాద్యాలు మొదలయ్యాయి. సభలో కూర్చున్న అసంఖ్యాక బ్రాహ్మణులు ఆనందోత్సాహాలతో కరతాళ ధ్వనులు చేశారు. వారి దర్భాసనాలను ఆనందంతో పైకి తిప్పుతూ బ్రాహ్మణ జాతే ఈ పందెం గెలిచిందని అనంత ఉత్సాహవంతులయ్యారు. ద్రౌపది బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అర్జునుడిని చూసింది. అతడి ముఖం ఆనందంతో ప్రకాశిస్తూ ఉండడం గమనించింది. ద్రౌపది వరమాలను ఆ బ్రాహ్మణుడి మెడలో అలంకరించింది. యుధిష్ఠిరుడు, నకుల సహదేవుడు తమ బస చేసిన కుమ్మరి వారింటికి వెళ్ళి తల్లికి శుభవార్త చెప్పేందుకు లేచి వెళ్ళారు. అర్జునుడికి క్షత్రియుల నుంచి ఏదైనా అపాయం రాగలదేమో అని ఊహించి
భీముడు సభలోనే ఉన్నాడు. భీముడు తలచినట్లే రాజకుమారులందరూ అగ్రహోదగ్రులయ్యారు. స్వయంవరం ప్రక్రియ, వరుణ్ణి ఎంచుకోవడం ఇవి బ్రాహ్మణ కులంలో లేనివి. ఈమె ఒక రాజకుమారుణ్ణి పెళ్లాడటానికి ఇష్టం లేకపోతే ఆమె అవివాహితగా అగ్నిలో దూకి మరణించాలి. బ్రాహ్మణుడు ఆమెను ఎలా వివాహమాడతాడు? ఈ వివాహ కార్యం సరికాదు, ఈ పరిణయం చెల్లదు అని మనందరం చెప్పాలి. రాజధర్మాన్ని నిలుపుతూ స్వయంవర ప్రక్రియ మాసిపోకుండా చూడాలి అని తలా ఒక మాట అనడం ప్రారంభించారు. అక్కడ ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. భీముడు ఒక చెట్టును పీకి దాని ఆకులను దూసి దాన్ని ఆయుధంగా చేసుకుని అర్జునుడి పక్కన నిలబడ్డాడు. ఎంతటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధపడ్డాడు. భీముడు కూడా బ్రాహ్మణుడి వేషంలోనే ఉన్నాడు. కృష్ణుడు, బలరాముడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాజకుమారులను శాంతించే ప్రయత్నం చేస్తున్నారు. అర్జునుడు ద్రౌపదిని తీసుకుని తాను బస చేస్తున్న కుమ్మరి ఇంటికి తీసుకెళ్ళాడు. భీమార్జునులు ద్రౌపదిని తమ బసకు తీసుకుని వెళ్తుండగా దుష్టద్యుమ్నుడు వారికి కనిపించకుండా అనుసరించాడు. అక్కడ అతడు చూసిన దృశ్యానికి ఆనందపరవశుడయ్యాడు. వెంటనే తండ్రి వద్దకెళ్ళి, నేను వారికి కనపడకుండా చెల్లిని అనుసరించాను తండ్రి, వారు పాండవులని నా అనుమానం. అక్కడ 5 బ్రాహ్మణ యువకులు, ఒక గౌరవనీయురాలైన స్త్రీని చూశాను. ఆమె కుంతీదేవే అయ్యుంటుంది అన్నాడు. బ్రాహ్మణ వేషాల్లో ఉన్న మహిళను, 5 అన్నదమ్ములను తన రాజప్రాసాదానికి ఆహ్వానించాడు ద్రుపదుడు. వారు తాము పాండవులమని ద్రుపదుడికి చెప్పారు. తాము 5 ద్రౌపదిని వివాహమాడటానికి నిశ్చయించామని కూడా చెప్పారు. వారు పాండవులని తెలుసుకున్నాక ద్రోణుడి విషయమై ద్రుపదుడిలో ఉన్న భయాందోళన పోయింది. కానీ పాండవులు 5 ద్రౌపదిని వివాహమాడతామన్న అంశంపై చీకాకు పడ్డారు. దాన్ని అంగీకరించలేదు. ఇది అధర్మం. ఈ ఊహ మీకెలా వచ్చింది? ఈ ఊహ నీతి బాహ్యమైనది, ఇదివరకు ఎన్నడూ కనీ విని ఎరుగనిది అన్నాడు ద్రుపదుడు. యుధిష్ఠిరుడు అందుకుంటూ, ఓ రాజా, దయ ఉంచి మమ్మల్ని క్షమించు. ఒకానొక క్లిష్ట పరిస్థితిలో మేముండగా ఏదైనా సంభవిస్తే అందరూ సమంగా పంచుకొని అనుభవించాలని ఒట్టు పెట్టుకున్నాం. కనుక ఆ ప్రతిజ్ఞను విడవం. మా తల్లి మమ్మల్ని అలా ఆజ్ఞాపించింది అన్నాడు. చివరికి ద్రుపదుడు అంగీకరించాడు. ఆ వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.